స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. కీర్తనకర్త చెప్పినట్లుగా ప్రభువుకు సంతోషముతో కీర్తనలు పాడుదాం మరియు ఆయన సన్నిధిలో నమస్కరించుదాం. నిర్గమకాండములో ఇశ్రాయేలీయులు కష్టకాలములో దేవుని వైపు మొగ్గు చూపినట్లు మనము కూడా ఆయనను ఆశ్రయించుదాం. కొలస్సీయులకు గ్రంథములో చెప్పినట్లుగా క్రీస్తు ద్వారా దేవుడు మనలను తనతో సమాధానపరుచుకొనెను. కాబట్టి మన హృదయములను నిశ్చలపరుచుకొని దేవునితో సమాధానములో జీవించుటకు సిద్ధపడుదాం. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనాల వరకు. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యముగల మహారాజు. భూమ్యగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను. ఆయన హస్తములో భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట నంగీకరించినేడల ఎంతమేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సాదినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్లకాలము ఆ తరుమువారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు. వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. నిర్గమకాండము 16వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనాల వరకు. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలిము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలిమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొను కుండలియొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావకపోతిమి? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రముననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటే అది రెండంతలై యుండవలెననెను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి 23వ వచనాల వరకు. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియో భూమియందున్నవియో దృశ్యమైనవిగాని అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనయందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు
ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఆయన ఆదియయుండి మృతులలో నుండి లేచుటలో ఆదిసంభుతుడాయెను. ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు. ఆయన శిలువ రక్తము చేత సంధిచేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. మరియు గతకాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావముగలవారునయుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి యుండినేడల ఇది మీకు కలుగును. పోలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ప్రభువా, నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మాకు కలిగిన సమాధానమునకు నీకు కృతజ్ఞతలు. మన హృదయములు కఠినపడకుండా ఎల్లప్పుడూ నీ స్వరమును వినుటకు మాకు సహాయము చేయుము. కష్టకాలములలో నిన్ను నమ్ముటకు మరియు నీ చిత్తములో నడుచుటకు మాకు బలమును ప్రసాదించుము. నీతో సమాధానములో జీవించుచు నీ మహిమకై మా జీవితములను అర్పించుటకు మాకు సహాయము చేయుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన అభ్యర్థనను మాతో పంచుకోండి.